అందరికీ నమస్కారం. నేను మీ రామగీత ఆన్లైన్ తెలుగు టీచర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆన్లైన్ తెలుగు టీచర్ అనే పేరు ఈ ఛానల్కి ఎందుకు పెట్టానో మీకు చెప్పాలనిపించింది. ఇది నా జీవితంలో ఒక మలుపు తిరిగిన సంఘటన. అదేంటంటే 2020 సంవత్సరంలో అందరం ఇళ్లల్లో ఉన్నాం. ఆ సంఘటన ఏంటో అందరికీ తెలుసు. ఉద్యోగాలు లేవు, ఎవరికి పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు, అందరం ఇళ్లల్లోనే ఉన్నాం, ఖాళీగా ఉన్నాం. ఆ టైంలో ఎక్కువ నేను మొబైల్కి అలా శోధించడం మొదలు పెడుతుంటేదాన్ని. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంట్లో కూర్చొని ఏదైనా చేస్తే బాగుండు కదా, రోజు వెళ్ళి రావడం అంటే ఎప్పుడైనా ఇలాంటి కష్టమే కదా అని చెప్పి ఇంట్లో ఉండి చేసే అవకాశాల గురించి వెతకడం మొదలుపెట్టాను. అదే సమయంలో మా నాన్నగారు పరంపదించారు 2020 మేలో. ఆ బాధ తట్టుకోలేక ఇంకా ఎక్కువగా ఫోన్తో గడపడం మొదలుపెట్టాను. ఆ సమయంలో అలాగా ఇంట్లో ఉండి ఏమైనా అవకాశం ఉంటే బాగుండు కదా, ఇంట్లో ఉండి చక్కగా పిల్లల్ని చూసుకొని చేస్తే బాగుండు కదా, ఇలాంటి అవకాశాల గురించి శోధించగా నాకు కొన్ని అవకాశాలు చూశాను. కానీ నేను వాటికి ట్రయల్స్ మొదలు పెడుతుంటే మా అబ్బాయి మధ్యలో వచ్చి, అమ్మ ఇవన్నీ నువ్వు చేయలేవు, నీకు టీచింగ్ అంటే బాగా వచ్చు కదా, వీటిని ఎందుకు నువ్వు ఆలోచించకూడదు అన్నాడు. ఎందుకు చిన్నోడైనా ఆడ ఆలోచన నాకు నచ్చింది. కరెక్టే కదా, ఒకసారి ఆన్లైన్లో చూద్దాం, నాకు అవకాశం రావచ్చేమో కదా, నేను ఒక నమ్మకం పెట్టుకొని ఆన్లైన్లో శోధించడం మొదలుపెట్టాను. నాలాంటి వాళ్ళు ఏమైనా చెయ్యొచ్చా ఇంట్లో కూర్చొని. అలా శోధించగా ఆన్లైన్ ట్యూషన్స్ అనే ఆలోచన నాకు తట్టింది. వెంటనే గూగుల్లో ప్రొఫైల్ క్రియేట్ చేశాను. అప్పుడు ప్రొఫైల్ క్రియేట్ చేసిన ఒక నెల రోజులకి నాకు న్యూయార్క్ నుంచి ఒక పేరెంట్ ఫోన్ చేశారు. మా అబ్బాయికి తెలుగు నేర్పించండి, దానికి మీరే బాగా చెప్పగలరు అని అన్నారు. అది ఒక్కసారి నా జీవితాన్నే ఒక విధంగా ఒక మలుపు తిరిగిన సంఘటన. ఎందుకంటే ఆ చిన్న అవకాశం నాలో ఒక పెద్ద మార్పుని తీసుకొచ్చింది. ఈరోజు నేను 13 దేశాలలో విద్యార్థులకి తెలుగుని బోధిస్తున్నాను. నా లక్ష్యం ఏంటంటే ప్రపంచంలో ప్రతి తెలుగువారికి తెలుగు నేర్పించాలి అనే సంకల్పంతో ఈ ఆన్లైన్ తెలుగు టీచర్ ఛానల్ని ప్రారంభించాను. మరి మీరేమంటారు? నాతో కలిసి ఈ ప్రయాణం సాగిస్తారా? మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అలాంటి మీ జీవితాల్లో కూడా ఏమైనా సంఘటనలు జరిగితే నాతో షేర్ చేసుకోండి, వాటిని మన ఛానల్లో చర్చిద్దాం. సెలవు. నమస్తే, మీ రామగీత.